అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్ణాటకలో జస్టిస్ గోపాలగౌడ అమృత మహోత్సవం వేడుకలకు హాజరైన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓడినప్పుడు తన భుజం తట్టి ధైర్యం చెప్పారని వెల్లడి. అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికను పరామర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలి అని డిమాండ్. అల్లూరు జిల్లా అరకు వ్యాలీలో సిఐటియు జిల్లా మహాసభలు తరలివచ్చిన కార్మికుల హక్కుల పరిరక్షణకై పోరాడతామన్న సిఐటియు నేత నరసింగారావు. రాజకీయాల్లో వచ్చి తొలి ప్రయత్నంలో ఓడిపోయినప్పుడు బలంగా ఉండు, మంచి రోజులు వస్తాయి అని తన భుజం తట్టి ధైర్యం చెప్పిన వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా చింతామణిలో జరిగిన జస్టిస్ వి గోపాల గౌడ్ అమృత మహోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. జస్టిస్ గోపాల గౌడ్ కేవలం మాజీ న్యాయమూర్తి మాత్రమే కాదని పాలకుల తప్పులను, రాజ్యాంగ ఉల్లంఘనలను నిర్భయంగా ప్రశ్నించే నిత్య పోరాట యోధుడని ఆయన కొనియాడారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, విలువలను జస్టిస్ గోపాల గౌడ్ ఎంతగానో గౌరవిస్తారని పవన్ తెలిపారు. గతంలో భూసేకరణ చట్టం, నల్లమల్ల యురేనియం తవ్వకాల వంటి అంశాలపై జనసేన చేసిన పోరాటాల్లో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తి తమ పోరాటానికి బలమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ఆలోచనలపై కూడా ఆయన న్యాయపరమైన అంశాలను నిక్కచ్చిగా వివరించారని తెలిపారు. అభిమానులకి, జన సైనికులకి, ఆడపడుచులకి నా హృదయపూర్వక నమస్కారం. ಕರ್ನಾಟಕವು ಅದ್ಭುತ ಪರಂಪರೆ, ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಹಲವು ಪ್ರತಿಭೆಗಳಿರುವ ನಾಡು. ಜಗತ್ತಿಗೆ ಅವರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ತೇಜಸ್ಸು ಮತ್ತು ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ಭಾರತದ ಮೂಲ ಸೌಕರ್ಯವನ್ನು ಬದಲಿಸಿದ భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యంತಹ. పార్వతీపురం మన్యం జిల్లా కురూపాం గిరిజన బాలికలు అస్వస్థతకు గురి కావడం దురదృష్టకరమని, 2 పిల్లలు చనిపోవడం విచారకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ అన్నారు. సిపిఐ నాయకులతో కలిసి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు చనిపోయారని మంత్రి ప్రకటించలేదని, చనిపోయిన బాలికల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి అని, బాత్రూమ్స్ పరిసరాలు బాగోలేవని కారణంగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారని అర్థమవుతుంది అని, గిరిజన పిల్లలకు ఇలా జరగడం గుణపాఠంగా తీసుకోవాలి అని, భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. పరిస్థితులు సక్రమంగా లేవా, ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు కూడా ఏదైనా సరే చాలా బాధాకరం. అంటే 2 విద్యార్థినులు మరణించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. విచారించగా మరి మంత్రి గారి స్టేట్మెంట్లో వాళ్ళిద్దరు చనిపోయినట్టుగా ఆమె చెప్పలేదు. పార్వతీపురం అక్కడ ఉన్న హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు, కేజీ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారని చెప్పింది తప్ప చనిపోయిన విద్యార్థుల గురించి ఆమె ఏమాత్రమే ప్రస్తావన చేయలేదు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వము 10 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్తో ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదేమైనా సరే ఈ దుర్ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలి. దానికి ఎవరు బాధ్యతలు చర్యలు తీసుకోవాలి. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లోనే డొల్లతనం అర్థమవుతుంది. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమంటే వారందరికీ నెట్టింగ్ సవరించడం నిర్మిస్తామని చెప్పి కూడా ఇచ్చిన స్టేట్మెంట్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమంటే సక్రమంగా అక్కడ నెట్టింగ్స్ లేకపోవడం, పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం, సరైన భోజనాలు ఏర్పాటు చేయకపోవడం, వీటన్నిటి ఫలితంగానే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి భావించాల్సి వస్తుంది. ఏదేమైనా సరే దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో ఈ హాస్టల్స్ అన్నీ కూడా బాగు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏమంటే ఇవాళ ప్రభుత్వ విద్యను గాలికి వదిలేస్తాం, యూనివర్సిటీలన్నీ కూడా మూతపడేస్తాం.
తర్వాత మొత్తంగా కూడా ప్రైవేట్కి అప్పచెప్పే పనిలో ఉన్నారు. ఇవాళ ప్రైమరీ ఎడ్యుకేషన్ 70% మంది విద్యార్థులు ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ దాంట్లో చదువుకుంటూ ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యను కూడా కార్పొరేట్కి అప్పచెప్పారు. ఇంజనీరింగ్ కాలేజ్ ఏనాడు ప్రైవేటైజేషన్ చేశారు. యూనివర్సిటీని కూడా రన్ కాకుండా అక్కడ కూడా. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో సిఐటియు జిల్లా 2 మహాసభల సందర్భంగా అరకు వ్యాలీ జీసీసీ పెట్రోల్ బంక్ వద్ద నుండి సిఐటియు నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గిరిజన మ్యూజియం షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకై సిఐటియు పోరాడుతుంది అని, అలాగే కార్మికులు పనిచేసే చోట ఉద్యోగ భద్రత, కనీస వేతనం, సౌకర్యాల కల్పనకు నిరంతరం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, పని గంటల పెంపు, సామాజిక పద్ధతి లేకపోవడం వంటి సమస్యలతో కార్మికులు సతమతమవుతున్నారని ఆయన అన్నారు. కార్మిక వర్గం కష్టపడే వాళ్ళని అణచాలని చూస్తున్నారు. సిహెచ్డబ్ల్యూలు ఎన్నేళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఎంత అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు, ఒకే పని చేస్తున్నారు. ఆశా కార్మికులు సిహెచ్డబ్ల్యూలు ఒకే పని చేస్తున్నారు, కానీ జీతం తీవ్రమైనటువంటి వ్యత్యాసం. అనేక సంవత్సరాలు పోట్లాడిన తర్వాత మినీ వర్కర్స్ని మెయిన్ వర్కర్స్గా అంగన్వాడీ సెంటర్లు మార్చడం జరిగింది. 5027 సెంటర్లని మార్పించిన చరిత్ర సిఐటియు. 42 రోజులు విశ్రాంతి లేకుండా చేసిన అంగన్వాడీ పోరాటం వల్లనే ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళని మెయిన్ సెంటర్లుగా మార్చడం అనేటువంటి జరిగింది. దానివల్ల ఈరోజు ఇప్పటికి నెలకు వస్తున్న 7,000 నుంచి వారి జీతం 11,500 పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక వర్కర్ని అక్కడ వేయడం జరుగుతుంది. ఇవన్నీ జీతాలు పెంచాలా? జీతాలు పెంచకపోతే ఈరోజు కార్మికులు బతకడానికి అవకాశం అనేటువంటి లేదు. అన్నింటికంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు లాక్కోవడానికి హైడ్రో పవర్ పేరుతోటి, అలాగే బాక్సైట్ గురించి ఇవన్నీ కూడా కార్పొరేట్లకు లాభాలు తెప్పించడానికి అదానీ కోసం, అంబానీల కోసం ఈరోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలన్నింటి కూడా తాకట్టు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి పేరుతో ఈరోజు హైడ్రోజన్ తీసుకోవచ్చు, ఎక్కడైనా మిగిలిన ప్రాంతాల్లో చేయొచ్చు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల యొక్క జోలికి వెళ్తే మాత్రం తీవ్రమైన ప్రతిఘటన అనేది వస్తుంది. గిరిజన ప్రాంతంలో గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించం. 1 ఎకరా కూడా భూములు ఇవ్వం. 1 చోట కూడా ప్రాజెక్ట్ రాకుండా అడ్డుకుంటామని ప్రజానీకానికి సిఐటియు పూర్తి అండదండలు ఇస్తుందని, ప్రజా పోరాటాల ఉద్యమానికి తోడ్పడుతుందని వారికి మద్దతు ఇస్తామని ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడంతో పాటు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలి అని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. విశాఖ జిల్లా పెదగంటియాడ సమీపంలో అదానీ యాజమాన్యం నిర్మించబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిసర గ్రామాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దిబ్బపాలెం పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 64వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కోవిరి హరికృష్ణ మాట్లాడుతూ గంగవరం పోర్టు రాకవల్ల మత్స్యకార గ్రామాలన్నీ కాలుష్య బారిన పడడమే కాకుండా అనేక మంది ప్రజలు రోగాల బారిన పడ్డారని, పోర్టు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు తాజాగా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తమ గ్రామాలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆ తర్వాత ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చని సూచించారు. ఈ నెల 8న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. 4 గ్రామాల ప్రజలను చైతన్యపరిచి ఐక్య ఉద్యమం ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకుని తీరుతామని
తెలిపారు. సమావేశంలో ఎస్ఎంసీ చైర్మన్ చోడిపల్లి దేముడు, కంబల అమ్మోరు, యూనిట్ ఇన్ఛార్జ్ ఎం నరసింగారావు, బి మాధవరావు, కొవిరి పెంటయ్య, పెద్దపయ్య, యు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మన గంటేడ గ్రామం, గంగవరం 4 గ్రామాలు, అన్ని గ్రామాలకి మధ్యలో కూడా ప్రజలు నివాసం ఉన్న ప్రదేశాల్లో కడుతున్నారు. దానికి వ్యతిరేకంగా మా గంగవరం 4 గ్రామాల ప్రజల తరఫున మేము ఈ ఉద్యమాన్ని ఫ్యాక్టరీని కట్టనివ్వకుండా ఈ ఉద్యమ తీవ్రతని ఎంతవరకైనా తీసుకెళ్తాం. మా గ్రామాన్ని తరలించి మాకు ఫ్యాక్టరీని కట్టుకోండి. అలాగే గంగవరం పోర్టు కాలుష్యం వల్ల మేము ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు, అలాగే అనేక రకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల ఏంటంటే ఈ ఫ్యాక్టరీ వస్తే మరీ దుమ్ము ధూళి తిని బ్రతికి మరీ జనాలు సాగు బతుకుల మధ్యన బ్రతకాలి. దానివల్ల ఈ ఫ్యాక్టరీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అడ్డుకొని తీరుతాం. రేపు ప్రజాసేవకన్న మీటింగ్ కూడా గంటేడు గ్రౌండ్ లో కూడా మేము అడ్డుకొని తీరుతాం. దీన్ని మాత్రం ఎంత తీవ్రం వరకైనా, ఎంత పోరాడైనా, మా ప్రాణాలు అడ్డు పెట్టైనా మేము దీన్ని అడ్డుకుంటాం. ఇదంటే దీనివల్ల చాలా మేము గంగవరం పోర్టు వల్ల మాకు ఇచ్చిన హామీలు ఇవన్నీ నెరవేర్చకపోయి మేము మోసపోయి మళ్ళీ ఈ ఫ్యాక్టరీ వల్ల కూడా మళ్ళీ మేము మోసపోతాం. దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్టరీని ఇక్కడ రానివ్వకుండా మేము అడ్డుతాం. ఈ 4 గ్రామాల ప్రజల్ని మేము మా శవాల మీద కట్టుకోవడానికి మీరు చూస్తున్నారా, లేకపోతే మా ఊరు తరలించి మేము అందరం బాగుండాలని మా ఊరు తరలించి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఎక్కడైనా పెట్టండి. కానీ దాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది. దాన్ని గంగవరం గ్రామం తరపున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించడం కారణాలు ఏంటంటే ఇప్పటికే పోర్టు రావడం వల్ల, ఆ పోర్టు కాలుష్యం వల్ల గంగవరం ప్రాంతం చాలా నష్టపోయింది. ఎందుకంటే ఆ పోర్టు కాలుష్యం వల్ల చాలా మంది పిల్లలకు అనారోగ్యాలు రావడం, తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి చాలా ఇబ్బందులు పడడం, తర్వాత ముసలి వాళ్ళకి, తర్వాత వయసున్న కుర్రవాళ్ళకి కూడా పక్షవాతం వచ్చి కాలు చేత పడిపోతుంది. దానివల్ల మేము ఇప్పటికే పోర్టు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఈ ఫ్యాక్టరీ వచ్చి మా జీవితాల మీద దెబ్బ కొడుతుంది. కాబట్టి మేము గంగవరం గ్రామస్తులుగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంకా అదాని వాళ్ళకి మేము చెప్పవలసింది ఏమిటంటే, గంగవరం గ్రామాన్ని తరలించి అదే ఫ్యాక్టరీని గంగవరంలో పెట్టేసి మా గంగవరం గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఇప్పటికే మేము చాలా లాస్ అయిపోయాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ పోర్టు రావడం వల్ల. తర్వాత ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే ఇంకా మా సవాళ్ళ మీద ఈ ఫ్యాక్టరీ కట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా ఈ కాలుష్యం, ఇప్పుడు పోర్టు కాలుష్యం, మరి ఇదో ఫ్యాక్టరీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్టరీ కట్టే సమస్య లేదు. దాన్ని మేము గంగవరం ప్రజల తరపున, తర్వాత మా గంగవరం 4 గ్రామాల ప్రజల తరపున మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫ్యాక్టరీ కట్టినాము. అవసరమైతే ప్రజాసేకరణ కార్యక్రమం అవుతుంది కదా, దాన్ని అయితే మేము అడ్డుకుంటాం. మా గంగవరం గ్రామస్తులందరిలో చైతన్యం కల్పించి ఈ ఫ్యాక్టరీని అలాగైనా ముగిస్తాం. మేము మర్యాదగా అదాని వాళ్ళకి ఒకటే హెచ్చరికిస్తున్నాం, దయచేసి మీరు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటే మా గంగవరం గ్రామంలో కట్టి మా గంగవరం గ్రామాన్ని తరలించి. మెగా డిఎస్సీ నియామకాల్లో మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీకి దించి రిజర్వేషన్ సీట్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమని, మెరిట్ సాధించిన వారికి ఓపెన్ కేటగిరీలోనే లెక్కించాలి అని విదాసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. డిఎస్సీలో మెరిట్ సాధించిన వారిని రిజర్వేషన్లో పెట్టడం వల్ల రిజర్వేషన్ పోస్టులు తగ్గిపోయి ర్యాంకులు పొందిన వందల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అర్హత కోల్పోయారని, ఈ తప్పిదాలు సరిదిద్ది న్యాయం చేయాలి అని విదాసం ఆధ్వర్యంలో విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ డిఎస్సీ నోటిఫికేషన్లో రిజర్వేషన్ అమలు కోసం 2023 జీవో 77 రూల్స్ ప్రకారం నియామకం ఉంటుంది అని చెప్పిన ప్రభుత్వం ఆ జీవోలో పొందుపరిచిన 2వ క్లాస్ విస్మరించింది అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారు ఎవరైనా కట్ ఆఫ్ మార్కులు దాటితే మెరిట్ సాధిస్తే వారిని రిజర్వేషన్ కోటాలో లెక్కించకూడదని స్పష్టంగా ఉన్నప్పటికీ మెరిట్ ర్యాంకులు పొందిన అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలను రిజర్వేషన్లో లెక్కించి సుప్రీంకోర్టు తీర్పులను సైతం ఉల్లంఘించారని విమర్శించారు. ఈఎస్సీ నియామకాల్లో నోటిఫికేషన్లో పొందుపరిచిన అంశాలు కానీ, వారిచ్చినటువంటి జీవో 77 ద్వారా కానీ నియామకాలు జరగలేదు, తప్పుడు పద్ధతుల్లో జరిగాయి. తద్వారా వందల సంఖ్యలో అభ్యర్థులు నష్టపోయారు. ఈ నష్టపోయినటువంటి ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించిన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వారు, వీరందరూ తమ గ్రీవెన్స్ని చెప్పుకోవడం కోసం ఆర్జేడీ ఆఫీసుకు వచ్చి ఉన్నాం. విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది,
అయ్యా, జీవో 77కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేజీ నెంబర్ 4లో మీరు చెప్పినటువంటి విధానం ప్రకారమే మీతో మాట్లాడదలుచుకున్నాం. ఇక్కడ అనిల్ కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకిస్తూ ఖచ్చితంగా జీవోలో పొందుపరిచారు. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు మెరిట్ ద్వారా కట్ ఆఫ్ మార్కులు పైబడి సాధించారో వారిని ఓపెన్ కేటగిరీలోనే చూడాలి, వారిని రిజర్వేషన్ కేటగిరీగా పరిగణించకూడదు అని చెప్పి జీవో చెప్తుంది, సుప్రీంకోర్టు తీర్పులు చెబుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి SCAలో బొర్రా శంకర్ అనేటువంటి ఆయన SAPలో ఆయనకి 80 మార్కులు వచ్చాయి, 38వ ర్యాంకు. ఆయన ఓపెన్లో ఉండాలి. ఏపీ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూడాలి అని, ఇందుకోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి అని పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, రాష్ట్ర పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీ గండేపల్లి బాబీ పేర్కొన్నారు. ఈ మేరకు నూతనంగా నియమితులైన బాబీని మహారాజా కోట ఆవరణలో గల పార్టీ కార్యాలయ ఆవరణలో ఘనంగా సన్మానించారు. పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో వంగ గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనపై ఉన్న నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వంగ గీతకు బాబీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా నన్ను నియమించిన దానికి పూర్తి సహకారం అందించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి పార్టీకి సుదీర్ఘకాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో నేను పనిచేసిన తీరుకు నన్ను ఈరోజు గుర్తించి నూతనంగా ఏర్పాటైన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇదివరలో పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఏనాడు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ, దాన్నే పాలిట్ బ్యూరో అంటారు, అది ఉన్నత స్థాయి నాయకులతో, రాష్ట్ర నాయకులతో ఒకటే ఉండేది. ఈసారి పార్టీలో సీనియర్లను గుర్తించి వారికి కూడా విధాన నిర్ణయాల్లో తగు పాత్ర కల్పించాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో 2 బాడీలు నియమించడం జరిగింది. వీళ్ళందరూ కూడా, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్న సీనియర్ నాయకులను గుర్తించి ఇందులో నియమించడం, వీరిని జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వీరి అభిప్రాయాలు తెలుసుకుంటూ దాని ప్రకారం పార్టీని నడపాలనే నిర్ణయానికి ఈరోజు పార్టీ రావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా నన్ను ఆ పదవిలో నియమిస్తూ గుర్తింపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు. అందుకు సహకరించి నన్ను ఈ పదవిలో నియమింపజేసిన వంగా గీతా విశ్వనాథ్ గారికి మనస్ఫూర్తిగా ఆవిడ ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆవిడకి తోడుగా నిలుస్తానని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేమంతా నిలబడి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ కేడర్ అంతా ఈరోజు ఇక్కడ వచ్చి నన్ను అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు విశాఖ జీవీఎంసీ 65వ వార్డు కాకతీయ రోడ్లో నూతనంగా నెలకొల్పిన కిడ్జీ పాఠశాల గాజువాక బ్రాంచిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పాఠశాలలో కూడా మార్పులు ఎంతైనా అవసరమని, పిల్లలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడంలో పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సూచించారు. పిల్లల్లో మేధోశక్తిని పెంపొందించేలా విద్యాబుద్ధులు నేర్పాలని కోరారు. ఆధునిక పరిజ్ఞానం అనేది పౌరులను తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగారావు, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, పల్లా శ్రీనివాస్, తిప్పల వంశీరెడ్డి, టీడీపీ వార్డు అధ్యక్షుడు రెడ్డి వాసు, బైపిల్లి గాంధీ, కోరుకొండ మంగమ్మ, శ్రీలక్ష్మి, రాజు, వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రతినిధులు సురేష్, నీలిమ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య ఇవ్వాలని డిజిటల్ క్లాసులు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అన్ని కూడా నేటి తరానికి అవసరమయ్యే విధంగా నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. దాన్ని అనుసరిస్తూ
మరి ఇటువంటి బ్రాంచ్లు మరిన్ని ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు సోదరులు కేవల్ మూర్తి గారు, మరో కార్పొరేటర్ గారు పల్లా శ్రీనివాసరావు గారు, మరో కార్పొరేటర్ గారు తిప్పల వంశీరెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు రఫీ గారు అందరూ చదువులు బేస్మెంట్ రూట్ లోనే మంచి ఫౌండేషన్ తో ఉన్నతమైన చదువులు చదవాలంటే అన్ని వసతులతో కూడుకున్నటువంటి సదుపాయంతో ఈ స్కూల్ అనేది పెట్టడం, అది దినదిన అభివృద్ధి చెంది ఈ స్కూళ్ళు ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించి ఇలాంటి బ్రాంచీలు ఇంకా అనేకమైన ఓపెన్ చేసి దేవుని ఆశీస్సులతో పిల్లలకి ఒక నాణ్యమైనటువంటి విద్య అందించాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో మరి సురేష్ గారు అలాగే నీలిమ గారు, శ్రీమతి నీలిమ గారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ గాజువాక ప్రాంతంలో ఈ కిడ్జీ అన్నది ఈ దేశంలోనే చాలా పేరుగాంచినటువంటిది. ఫ్రాంచైజీ తీసుకొని ఇక్కడ 65వ వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీనికి అతిథులుగా మరి మాజీ శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు వచ్చారు, అలాగే స్థానిక కార్పొరేటర్ సోదరులు. విశాఖ జిల్లా కంచరపాలెం ఇంద్రనగర్ 5లో రోబరీ జరిగింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేసి ఓ ఇంటిలో ఉన్న వృద్ధురాలిని మనవడిని తాళ్లతో కట్టేసి 10 తులాల బంగారం, 3 లక్షల నగదు, XUV 700 కారుతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లోజ్ టీంను రప్పించి ఆధారాలు సేకరించి పనిపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాధాన్యత పరంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని పాడా ఇన్ఛార్జి పీడీ వేణుగోపాలరావు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో గల పాడా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుండి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భాగంగా గొల్లప్రోలు మండలం చెబ్రోల్కు చెందిన పత్తి రైతుల పంట నష్టపరిహారం కోరుతూ వినతి పత్రం అందజేశారు. పత్తి పంటకు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి అప్పులు చేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిందంతా నకిలీ విత్తనాల కారణంగా మొత్తం సర్వనాశనం అయిపోయింది అని రైతులు గగ్గోలు పెట్టారు. తామంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఇక్కడి ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలి అని రైతులు వేడుకున్నారు. సమాధానం కూడా పూర్తిగా మాకు అంది లేదండి. రోజు చెప్తున్నాము ఇలా చేసి కెట్ట సమయం అంటే నేనేం చేసాము తీసుకొస్తాను కదా అన్నాడు. తీసుకొచ్చిగా రైతు ఆ శోకాన్ని తీసుకొచ్చాగా అంటే సమాధానం కూడా పూర్తిగా చెప్పకుండా పోయాడండి. నేను కూలి పని చేసిన వాడినే, నా పేనానికి 7 ఎకరాల భూమి చేసినానంటే 5 ఎకరాల రూపాయలు పిండి కానీ ఏం కూడా దొరకకుండా ఉత్తి గట్టి పిండి చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాం. 1 రూపాయి చేతి రాకుండా చేసేది ఆ మహానుభావం. మీరు ఏం చేస్తారో న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ ద్వారా మాకు శరీరంతో తీసుకుంటారని ఇక్కడ దాకా వచ్చాం. నాకు 2 వాడకుండా పెళ్లి చేశాను. నాకు ఏ దారి కూడా లేదు. మందు తాగాలంటే యాజమాన్యంలో నా వ్యవసాయం దారి లేని పంటలో ఉన్నప్పుడు ఏం చేస్తారని కోరుకున్నాం. మాకు ఏ దారి కలిగించాలని ఇక్కడికి వచ్చి జాగ్రత్త చేస్తున్నాం. మీరు అందరూ న్యాయం చేయాలని ఇక్కడ రాక వచ్చాం. రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఏదో కూలి పని రెక్క కొట్టుకునే వాళ్ళు ఎవరు పనిలో పోయారు కాబట్టి ధర్మం చెయ్యాలని ఇక్కడ దాకా కోరుకున్నాం. 1 ఎకరం కౌలుకి చేసుకుని నేను పత్తి పంట వేసానండి. పేటనని ఇత్తనం, ఆ ఇత్తనం సకాలంలో చచ్చిపోవడం పట్టిందండి. కాపు టైం వచ్చేటప్పటికి ఏటైనా ఇత్తనాలు అతని దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు, మీరేం చేసుకుంటే చేసుకుంటారా అంటున్నాడండి. మాకు ఈ ప్రభుత్వం ద్వారాగా న్యాయం చేస్తారని ఆ కంపెనీ అతనికి తెలియపరిచి ఇలాంటి ఇత్తనాలు అమ్మకుండా చేస్తారని కోరుకుంటున్నామండి. మాకేం నష్టపరిహారం కల్పించాలని వచ్చామండి ఈ ఆఫీసులకి. అదే 2 ఎకరాల్లో కూడా పత్తి పంట వచ్చి సమయం చేతికి వచ్చి రైతుకు వచ్చి సమయం అండి. నిలువుగా చచ్చిపోతుంది, మొక్క పక్కన నిలువుగా చచ్చిపోతుంది సార్. అది మొక్కట్టు ఉంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అని జీవీఎంసీ 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ పిలుపునిచ్చారు. వార్డులోని గౌరవ వీధిలో కొలువయ్యున్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయ సన్నిధిలో వన మహోత్సవంలో భాగంగా నవగ్రహ మొక్కలను గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడంలో వార్డులోని అన్ని కాలనీలలో ప్రజలు ముందుంటారని చెప్పారు. వార్డు అభివృద్ధిలో భాగంగా ఆధ్యాత్మిక ఆలయాల ప్రాంగణాల్లో కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి వార్డులో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలో మరికొన్ని మేజర్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో గౌరీ సేవా సంఘం చూపుతున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నవరాత్రులనగా శ్రీరామనవమి, ధనుర్మాసం ఇలా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రేపు అక్టోబర్ 11వ తారీఖున గైరమ్మని పెట్టడం జరుగుతుంది. ఇదే భాగంగా ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మా యొక్క గౌరీ పెద్దలు, కుటుంబ సభ్యులు అందరితో సహకారంతో, గౌరీ సభ్యులు అందరి సహకారంతో కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఏ కార్యక్రమం జరిగినప్పటికీ అందరూ కూడా భారీ ఎత్తున సహకరిస్తూ వాళ్ళు ధన రూపాన, వస్తు రూపాన ఏ విధంగా అయినా సరే వాళ్ళు మాట సహాయంతో అయినా సరే అందరూ కూడా సహకరించి మాకు సపోర్ట్గా నిలబడి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. వాళ్ళ పెద్దల అనుసంధానంతో మేము కూడా 87వ వార్డు ప్రాంతం గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇవాళ నవగ్రహాలతో పాటు నవరాత్రులు ముగించుకొని ఈరోజు నవగ్రహాల్లో భాగంగా మొక్కలు వేయడం కూడా జరిగింది. నవగ్రహాల మొక్కలు వేయడం కూడా జరిగింది. దానికి గౌరీ సంఘం వారు అందరూ కూడా తెచ్చి చాలా చక్కగా, ఎందుకంటే ఇక్కడ 87వ వార్డు ప్రాంతంలో గౌరీ సేవా సంఘం అనేది గౌర్లు ఎక్కడున్నా సరే ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండడం ఆనవాయితీ. మరి మా ప్రాంతంలో మాత్రం ఆధ్యాత్మికంగా ఎక్కువ చూపించాలంటే మాత్రం గౌరీ సేవా సంఘం కనిపి. మరి అలాగే ఈ మధ్యకాలంలో వీళ్ళు దుర్గాదేవి అమ్మవారి ఆలయ నిర్మాణం చేపట్టిన తర్వాత మరి అలాగే వడ్లపూర్లో మేము రామాలయంలోనేమో పంచముఖ వినాయక, బ్రహ్మసుఖ శివలింగం, సాయినాథ, వెల్లదేవ సుబ్రహ్మణ్య నవగ్రహాలు దర్శనం కూడా చేసుకున్నాం. అలాగే త్రిశక్తి అమ్మవారి ఆలయం లక్ష్మీపురం. అలాగే మరి ఇక్కడ రేపు 8, 9, 10 తారీఖుల్లో కాలింగ్ వీధిలో పంచముఖ శివాలయం ఓపెనింగ్ కూడా జరుగుతుంది. అంటే ఈ 87వ వార్డు ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉండాలనేది మా ఆలోచన. మరి వార్తలోని ముఖ్యాంశాలు. కర్ణాటకలో జస్టిస్ గోపాలగౌడ అమృత మహోత్సవం వేడుకలకు హాజరైన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓడినప్పుడు తన భుజం తట్టి ధైర్యం చెప్పారని వెల్లడి. అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలి అని డిమాండ్. అల్లూరు జిల్లా అరకు వ్యాలీలో సిఐటియు జిల్లా మహాసభలు తరలివచ్చిన కార్మికుల హక్కుల పరిరక్షణకై పోరాడతామన్న సిఐటియు నేత నరసింగారావు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.